కొద్దిమంది ఉంటారు, అది సమాజంలో ఒక భాగం. అది మంచి చెడు అనేది పక్క పక్కనే ఉంటుంది. అందరినీ ఒకే గాటికి కట్టేయడం కూడా కరెక్ట్ కాకపోవచ్చు. కారణం అంటే మారినటువంటి ఆర్థిక పరిస్థితుల్లో యూఆర్ ఫీలింగ్ మోర్ సెక్యూర్డ్. ఎందుకంటే మీకు ఆర్థిక భద్రత కావచ్చు, సామాజిక భద్రత కావచ్చు, కుటుంబ భద్రత కావచ్చు, ఆరోగ్య భద్రత కావచ్చు, పెన్షన్ రూపేణా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ కూడా భద్రత కల్పించబడింది. ఈ భద్రత అనే ఒక ఆయుధమే మీకు ఆత్మవిశ్వాసంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున మీరు దీన్ని సంతోషంగా నిర్వహించుకోగలుగుతున్నారు, ఇంతమంది గుమిగూడగలిగినారనేది కూడా వాస్తవమని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అందుకు గాను మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఒకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఎందుకంటే యూఆర్ ఎంజాయింగ్ ద లైఫ్, డిఫరెంట్ రోల్ టు ప్లే. కొత్త పాత్ర పోషిస్తా ఉన్నారు, కొత్త జీవితాల్లో అడుగు పెట్టుంటారు, కొత్త బాధ్యతలు తీసుకుంటారు. ఎందుకంటే మీ బిడ్డలు బయటికి పోతేనో లేదు మీ కుటుంబ సభ్యులు బయటికి పోతేనో ఇంటిని చూసుకోవడమే కాదు, ఇంట్లో మంచి చెడు చెప్పాలంటే పిల్లలుంటే ఎంత సంతోషం ఉంటుందో పెద్దలుంటే కూడా అంతే భద్రత ఉంటుంది కుటుంబాలకు అనేది కూడా వాస్తవం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తారు. ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులు ఎవరైనా పెద్దలు ఉంటే ఏదైనా మా పిల్లలు తప్పు చేసినా లేదంటే మేము తప్పు చేస్తున్నా కూడా చెప్పేటువంటి ఒక మనిషి ఉంటాడు. కాబట్టి అది కూడా మిస్ అవుతాం. పిల్లలు లేకపోవడం ఎంత వెళుతూ ఉంటుందో, ఎంత కొరత ఉంటుందో, పెద్దలు లేకపోవడం కూడా అంతే వెలితి కొరత ఉంటుందనేది వాస్తవం అని మీరు గ్రహించుకోమంటాడ. ఎందుకంటే మీకు ఎప్పుడు కూడా ఒక హ్యూమన్ సైకాలజీ ఏజింగ్ ప్రాసెస్ అయితే అవుతా ఉంటే మనము ఎక్కడో ఫెటిక్ వచ్చేసిందేమో, లేదంటే ఇర్రెలవెంట్ అయిపోతున్నామేమో సమాజంలో కానీ కుటుంబంలో కానీ అనే ఒక ఆలోచన విధానం మనకు నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. ఆ ఆలోచన విధానాన్ని విడనాడండి. మళ్ళీ చెప్తున్నా, మీ చిన్న బిడ్డలు మీ ఇళ్లలో ఎంత ఇంపార్టెంట్ అనుకుంటారో మీ వయసు వాళ్ళు కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకుంటారు కుటుంబ నేపథ్యంలో అని చెప్పేసి కూడా మీరందరూ గ్రహించుకొని ఆ బాధ్యతను కూడా సంతోషంగా మీరు నిర్వహించాలని, ఇందాక చెప్పినట్టు మీకు ఆరోగ్యం ఎట్లాగో ఆర్థిక భద్రత ఉంది, ఆరోగ్యం కూడా భగవంతుడు ప్రసాదించాలని చెప్పేసి, సంతోషాన్ని ప్రసాదించాలని చెప్పేసి, ఎక్కడ కూడా ఎప్పుడైనా ఏజింగ్ ప్రాసెస్ తో వచ్చేటువంటి సమస్యల్లో కొన్నిసార్లు ఆడవాళ్ళకైతే పాపం మెనోపాజ్ స్టేజ్ ఉంటుంది, వాళ్ళకి ఇంకా ఇబ్బంది, విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది, వెంట్రుకలు రాలిపోతాయి. మనకు మొబైల్ కన్నా కొద్దిగా బెటర్ ఏమో కానీ వాళ్ళకి ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి. జస్ట్ ట్రై టు ఓవర్కమ్ దేస్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ శారీరక రుగ్మతలు, వీటన్నిటిని అధిగమించమని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఆ భగవంతుడు ఆ రకమైనటువంటి ఆత్మస్థైర్యం మీకు అందరికీ అందించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, మరొకసారి పెన్షన్ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ కూడా ఏదైతే మిమ్మల్ని 2 గంటల సేపు మిమ్మల్ని నిరీక్షణలో పెట్టిన దానికి గాను మనస్ఫూర్తిగా తల వంచి మీకు అందరికీ కూడా క్షమాపణలు చెప్పుకుంటూ అవకాశం కల్పించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.